హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. మీరు దీన్ని కుల్ఫీ లాగా అయినా చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ లాగా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. బయట ఐస్ క్రీమ్ని అస్సలే అడగరండి. ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా సింపుల్ వేలో చిన్నపిల్లలు సైతం చేసే విధంగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా నేను 2 మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను. ఇలా మ్యాంగోస్ని అయితే శుభ్రంగా కడుక్కొని వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పైన తొక్కును తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది పిల్లలకి ఇష్టమైన రెసిపీ కాబట్టి పిల్లలు నా చుట్టే తిరుగుతున్నారు. ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మనం పక్కన పాలనైతే మరిగించుకుందాము. నేను ఇక్కడ 2 మ్యాంగోస్కి 300 ml వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. గేదె పాలనైతే తీసుకుంటున్నానండి. వీటికి మీగడ ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు మరుగుతున్నప్పుడు పక్కన మనం మిక్సీ జార్లోకి ఒక 6-7 వరకు కాజులను తీసుకోవాలి. 5 స్పూన్ల వరకు షుగర్ని తీసుకొని వీటిని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా పొంగొచ్చి మరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఇది ఉండలు కట్టుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. అలాగే మనం కస్టర్డ్ పౌడర్ని కూడా కలిపి పెట్టుకుందాము. ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, అలాగే గోరువెచ్చని పాలను వేసుకొని ఇది కూడా ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా అక్కడ కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ ఫ్లోర్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పాలు ఇంకొక 1 మినిట్ వరకు మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలను వేసుకొని ఇది కూడా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. తొందరగా ఇలా గట్టి పడుతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. మనకి పాలు ఈ విధంగా గట్టి పడుతున్నాయి చూడండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది స్టవ్ ఆఫ్ చేశాక కూడా మళ్ళీ మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈలోపు మనం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని ఇలా ఒక జ్యూస్ జార్లోకి కానీ మిక్సీ జార్లోకి వేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇది మొత్తం మనకు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మ్యాంగో ప్యూరీలోకి వేసుకుందాం. చూడండి, నాకు మ్యాంగో అయితే ఈ విధంగా ప్యూరీ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలని కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా స్మూతీ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా స్మూతీ లాగా జారిపోయేలాగా ఉండాలి. ఇక టేస్ట్ చూసుకోండి. మీకు షుగర్ సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. ఇలా స్మూతీ లాగా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఒక బౌల్లోకి కానీ ఒక డబ్బాలోకి కానీ ఇలా కుల్ఫీ మౌల్డ్లోకి కానీ దేంట్లోనైనా వేసుకోవచ్చు. నేను ఇలా కుల్ఫీ మౌల్డ్లోకి వేసుకున్నాను. అలాగే మిగిలిన దాన్ని కొద్దిగా గ్లాస్లోకి కూడా వేసుకొని చూపిస్తాను చూడండి. ఇలా కుల్ఫీ మౌల్డ్లోకి వేసుకొని గ్లాస్లోకి వేసుకొని కొద్దిగా ట్యాప్ చేయాలి. మనకు మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి కాబట్టి అదంతా ఫిల్ అవ్వడానికి కొంచెం ట్యాప్ చేసి మూత పెట్టేసి ఒక 10 to 12 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక నేను ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను. ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత ఒక్క 1 మినిట్ ఇలా వాటర్లో పెట్టేయండి. అప్పుడే మనకు అది కొంచెం ఐస్ కడుతుంది కాబట్టి వాటర్లో పెడితే కొంచెం మనకు లూజ్ అయ్యి ఐస్ క్రీమ్ అనేది విడిగా వస్తుంది. ఒక 1 మినిట్ వాటర్లో పెట్టేసి బయటకు తీయండి. నేను ఇలా గ్లాస్లోకి ఫోక్నైతే పెట్టాను. చూడండి, చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. కుల్ఫీ మౌల్డ్లో పెట్టిన ఐస్ క్రీమ్స్ కూడా చూడండి చాలా మంచిగా వచ్చిందండి ఐస్ క్రీమ్ అయితే. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా పిల్లలకి ఇష్టమయ్యే విధంగా చేసి పెట్టొచ్చు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. మరి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా మ్యాంగో ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.